వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బాలశౌరి విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మైండ్ గేమ్ను తెర మీదకు తెస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అటు ఇటీవలే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి ఆయన జనసేన వెంట నడవడం జరిగింది. సో జనసేన వెంట నడవడం వెనక కూడా అనేక కారణాలే ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఒక పెద్ద షాకే, బాలశౌరి లాంటి నేత తనను వీడి వెళ్ళిపోవడం. ఎందుకంటే గతంలో ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అనేక సార్లు పొలిటికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. అటు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత చూస్తే పర్టికులర్లీ జగన్తోనికి ఆయన ఉన్న సంబంధం అంటే వైఎస్తో కూడా అత్యంత సన్నిహితుడైన పేరు అయితే బాలశౌరికి ఉంది. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రీడామినెంట్ పర్సన్గా బాలశౌరికి ఒక ఇమేజ్ అయితే ఉంది. పర్టికులర్లీ 2009 ఎన్నికల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అప్పుడే మొదటిసారి ఎంపీ కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో బాలశౌరి నర్సరావుపేట నుంచి పోటీ చేసిన క్రమంలో ఆయన ఆ రోజున బాలశౌరి కోసం ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆ స్థాయిలో బాలశౌరిని ఓన్ చేసుకున్నారు వైఎస్ ఫ్యామిలీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. బట్ 2009లో ఆయన ఓడిపోవడం జరిగింది. 2014లోని గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ చేతులు కూడా ఓడిపోవడం జరిగింది. ఇలా అనేక పర్యాయాలు బాలశౌరి ఓడిపోతూ వచ్చారు వరుసగా 2 ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్లో. అలాంటి బాలశౌరికి పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో బందర్ ఎంపీ టికెట్ ఇచ్చున్నారు. సో బందర్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా బందర్ కాన్స్టిట్యున్సీలో, అది కూడా బందర్ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రీడామినెంట్గా ఉన్న ఒక విధానం కావచ్చు. సో ఆ ఎన్నికల్లో బాలశౌరి ఈజీగా గెలిచి ఆయన ఎంపీ కావడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అనేక సార్లు బాలశౌరి నెక్స్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని చర్చ నడుస్తూ వచ్చింది. ప్రజెంట్ చూస్తే బందరి ఎమ్మెల్యేగా పేరుని నాని ఉన్నారు. మొన్నటిదాకా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, మాజీ మంత్రి అయ్యారు ఇప్పుడు. ఆయన మాత్రం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటూ తన కొడుకు కిట్టుకి అక్కడ టికెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో 2 ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాత్రమే దాన్ని ఎండార్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కిట్టు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం అవుతూ వస్తున్నారు జనాలకు. కానీ ఎప్పటి నుంచో పేరుని నానితో బాలశౌరికి అయితే అక్కడ విభేదాలు ఉన్నాయి. తానే వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ అనేక రకాల ఇండికేషన్స్ పేరుని నానికి ఇస్తూ వచ్చారు, పార్టీ అధిష్టానానికి కూడా ఇస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున పేరుని కిట్టుకే ఆ టికెట్ అంటూ కూడా తేల్చి పడేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో బాలశౌరి తాను పూర్తిగా పార్టీ మారే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తను గుంటూరు ఎంపీగా వెళ్ళమనే ఒక ప్రపోజల్ తెర మీదకి తీసుకురావడం కానీ, తాను బందరు టికెట్ విషయంలో కనీసం తన కన్సర్న్లోకి తీసుకోకుండా కిట్టుకి ఆ టికెట్ అనౌన్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా బాలశౌరిని హట్ చేశాయనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో బాలశౌరి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ మినిట్ వరకు సమాచారం లేకుండా ఈరోజు ఆయన జనసేన జెండా కప్పుకున్నారు. సో ఈరోజు ఆయన జనసేనలో కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయన ఓన్ చేసుకోవడం జరిగింది. ఇక ఈరోజు బాలశౌరిని ఎక్కడ ప్లాన్ చేయాలనే అంశానికి సంబంధించి అనేక కీలకమైన చర్చలు అయితే జనసేన వైపు నుంచి నడుస్తూ వస్తున్నాయి. పూర్తిగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కనీసం 3 అసెంబ్లీ స్థానాలను అడగాలని కూడా జనసేన లెక్కలు కడుతూ వస్తుంది. వెస్ట్ లాంటి సీట్స్ కానీ, అదేవిధంగా కొన్ని కీలకమైన సీట్స్, అందులో పెడన సీటు కూడా చాలా కీలకంగా ఉండబోతోంది. ప్రజెంట్ మనం చూసినట్లయితే పెడన నుంచి జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే కూడా ఇక పెడన్లో ఈ రోజున కాపు సామాజిక ఓటు కూడా ప్రీడామినెంట్గా ఉంది. ఈసారి జోగి రమేష్ను పెడన్ నుంచి ఆయన్ను పెనంలూరుకి పంపిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ఉన్నారు జోగి రమేష్. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇక జనసేన వైపు నుంచి పెడన్లో బాలశౌరిని నిలబెట్టినట్లయితే ఆ గెలుపు ఈజీ అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ లెక్కలు కడుతున్నారు. ఎందుకంటే పెడన్లో పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు, అటు బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది. సో ఇవన్నీ కూడా తమకి యాడ్ ఆన్ ఎలిమెంట్స్ అవుతాయని కూడా జనసేన లెక్కలు కడుతోంది. అదే సమయంలో టీడీపీని అడగడానికి కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ జనసేనకి. ఎందుకంటే టీడీపీలో గతంలో పెడన్ నుంచి కాగితం వెంకట్రావు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. బట్ ఆయన తర్వాత ఆయన కొడుకు కాగిత కృష్ణప్రసాద్ అక్కడ యాక్టివ్గా ఉన్నప్పటికీ బట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి అటు వైసీపీని ఎదుర్కొనే సిచ్యువేషన్లో లేరన్నది వాస్తవం కూడా. అందుకే ఈ రోజున ఆయన ఈజీగా కన్విన్స్ చేయొచ్చని కూడా, కాగితం వెంకట్రావు వారసుని ఈజీగా కన్విన్స్ చేయొచ్చని కూడా టీడీపీ లెక్కలు కడుతూ వస్తుంది. దానిలో భాగంగానే అక్కడ ఎవరైనా ఒక స్ట్రాంగ్ అభ్యర్థి కోసం టీడీపీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ రోజున బాలశౌరి అంతే హడావిడిగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ జనసేన జెండా కప్పుకున్న పరిస్థితుల్లో ఈరోజు పెడన్ సీటు జనసేన ఖాతాలో పడబోతోందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఆ దిశగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన సీటుతో పాటు పోతిన మహేష్ని పెట్టడానికి వెస్ట్ మీద కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. సో పెడన్ మీద కూడా అదే స్థాయిలో ఫోకస్ ఉంది జనసేనకు. సో అలాంటి క్రమంలో బాలశౌరి లాంటి వాళ్ళు ఈరోజు అదే స్థాయిలో జనసేన జెండా కప్పుకున్నారు. సో రేపో మాపో ఉమ్మడి అభ్యర్థి కాదు టీడీపీ నుంచి కూడా పెద్దగా బాలశౌరి విషయంలో నెగోషియేషన్స్ అయితే ఉండవనే అంచనాలు ఉన్నాయి. సో ఇలాంటి సమయంలోనే ఈ రోజున బాలశౌరికి పెడన టికెట్ను జనసేన అండ్ టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని బరిలో దించబోతున్నాయని కూడా అంటున్నారు. మరి ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ పెడన నుంచి చూసినట్లయితే స్థానికంగా జడ్పీ చైర్పర్సన్గా ఉన్న రాము ఎవరైతే ఉన్నారో ఆయన్ను హారిక ఉన్నారు జడ్పీ చైర్పర్సన్గా.
ఆవిడ హస్బెండ్ అయిన రాముని ఈరోజు అక్కడ అనౌన్స్ చేస్తున్నారు అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి రాము పూర్తి స్థాయిలో ఒక ఫ్రెష్ లుక్ అనే చెప్పాలి. అటు బాలశౌరికి అయితే మాత్రం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో బాలశౌరి గెలుపు కూడా అక్కడ నల్లేరు మీద నడకవుతుందని కూడా జనసేన లెక్కలు కడుతోంది. మరి ఈ సిచ్యువేషన్లో ఈ ఈక్వేషన్స్లో బాలశౌరి ఎంతవరకు పెడన్లో ఫిట్ అవుతారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.